ఒకసారి మెడకింద మొహానికి తగలదు మన టీటీగూడెం మండలంలో సాలిపేట సెంటర్ యొక్క సీల్ కంపెనీ నుంచి అపోలో హాస్పిటల్ తరఫున మనం ఇక్కడ ఒక క్యాంప్ పెట్టినాము, అవేర్నెస్ క్యాంప్. దానికి సంబంధించింది చర్మ వ్యాధులకు సంబంధించిన డెర్మటాలజిస్ట్ వచ్చారు స్పెషలిస్ట్, అండ్ నేను జనరల్ ఫిజిషియన్ ఇక్కడ మెడికల్ ఆఫీసర్ మన సాలిపేట సెంటర్ నుంచి. దానికి సంబంధించిన ప్రతి ఏ డిసీజెస్ ఉన్నా కానీ మనం ట్రీట్మెంట్ చేయడానికి, అండ్ అలాగే ల్యాబ్ టెస్ట్, ఈసీజీ ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర, అండ్ మెడిసిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించిన అన్ని డిసీజెస్కి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అండ్ అసలు అవేర్నెస్ క్యాంప్ లాగా పెట్టినందుకు వీడికి వచ్చాము. ఇక్కడ సంబంధించింది మోస్ట్లీ డర్మాట్కి సంబంధించిన క్యాంప్ పెట్టినందుకు ఈరోజు డర్మాట్కి సంబంధించిన ఏవేవి సమగ్ర వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అండ్ అలాగే నాకు సంబంధించిన పేషెంట్లు లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, స్ట్రోక్ కానీ, ఇలాంటి నీ పెయిన్స్ కానీ, లేకుంటే లో బ్యాక్ పెయిన్ కానీ, ఇలాంటి సంబంధిత వచ్చిన కూడా పేషెంట్లకి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అన్ని విధాలుగా అన్ని రకాలుగా మనకి మందులు ఉన్నాయి, ఆ మందులు అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అలాగే దానికి సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఉన్నాయి మన సాలిపేట సెంటర్కి సంబంధించిన ఈసీజీస్ కానీ, అండ్ అలాగే టెలి కన్సల్టేషన్ కూడా ఉన్నాయి మన దగ్గర అవైలబుల్. ఇక్కడ కానీ కంట్రోల్ లేకపోతే మనం హైదరాబాద్ డాక్టర్స్ నుంచి, స్పెషలిస్ట్ డాక్టర్స్ నుంచి మాట్లాడిస్తాం. షుగర్ కానీ, బీపీ కానీ, స్ట్రోక్ కానీ, దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి అది కూడా మనం అడ్వైస్ చేస్తాం, సజెస్ట్ చేస్తాం. నమస్కారం, నా పేరు కిషోర్, మాది మల్లికార్జున విలేజ్. ఈరోజు ఇక్కడ మల్లికార్జున విలేజ్లో చాలామంది నిరుపేద గిరిజనులు, ఎస్సీలు, ఇంకా పీసీలు అందరూ నిరుపేదలు ఒక నెల్లూరు బియ్య భోజనం చేసుకోవాలంటే చేయించుకునే పరిస్థితి ఉంది. అలాంటిది ఈరోజు అపోలో వారి కావాల్సిందిలో మల్లికార్జునపురంలో మెడికల్ క్యాంప్ పెట్టడం. దాంట్లో ప్రధానంగా జనరల్ ఫిజిషియన్, చర్మ వ్యాధులకి, పిల్లలకి మెయిన్గా చేస్తున్నారు. బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం నెల్లూరు చేయించుకోవడం కనీసం 500 అయిపోతుంది. కూలి పోతే ఒక 3 నెలలు అయిపోయే పరిస్థితి. అట్లా కాలేక వాళ్ళ సారథ్యంలో ఉండే వ్యాధులు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషించారు. ఈ క్యాంపు వల్ల నిరుపేదమైనటువంటి మేమందరం ఈ క్యాంపు భాగస్వాములు ఇక్కడ చేయించుకుంటూ దీనివల్ల లబ్ధి పొందుతున్నాము. ఇది చాలా ఉపయోగకరమైనది కాబట్టి దీన్ని ఏర్పాటు చేసిన దేవరాష్ట్రం గారికి మేమందరం చాలా రుణపడి ఉంటామని ధన్యవాదాలు.